హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మెయిలింగ్స్ గురించి చూద్దాం. లాస్ట్ వీడియోలో దాకా రిఫరెన్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం మెయిలింగ్స్ చూద్దాం. మెయిలింగ్స్లో వచ్చేసి ఫస్ట్ ఎన్వలప్స్. ఈ ఎన్వలప్స్ అంటే మనం ఏదైనా కార్డు అంటే ఎన్వలప్ కార్డ్స్ మనం చూసే ఉంటారు. అవి ఫ్రమ్ టు అడ్రస్ మనం కంప్యూటర్లో ప్రింట్ చేసుకోవాలంటే ఈ ఎన్వలప్ కార్డ్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ డెలివరీ అడ్రస్ చూడండి, దాని ప్రీవ్యూ అనేది ఇక్కడ కనపడుతుంది మనకి. ఓకే, అది వాటి ఆప్షన్స్ ఏ కార్డు కావాలి. ఇక్కడ సైజ్ తీసుకోండి, మీరు ఎనీ సైజ్ 14 ఈ విధంగా సైజ్ తీసుకొని డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్, వాటి ఫాంట్లు, వాటికి ఏమైనా సైజ్ చేయాల్సిన లేకపోతే మనం కలర్ కానీ అవుట్లైన్ ఇవన్నీ ఆల్ క్యాప్స్, ఇవి అడ్వాన్స్డ్. అలానే వీటిలో కూడా ఫాంట్ హెడ్డింగ్స్ ఏంటి, ఫాంట్ స్టైల్, బోల్డ్, ఇటాలిక్ ఇక్కడే అన్నీ సెట్ చేసేసుకొని మనం చూడవచ్చు. ఓకే, దాని సైజు, దాని ఫాంట్ కలర్స్, మార్జిన్స్ ఇవి లెఫ్ట్ టు రైట్ ఆటో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే అనేసి ఇక్కడ డెలివరీ అడ్రస్ ఏమిస్తాం, డిజిటల్ తెలుగు టెక్స్ ఒంగోలు, ఎంటర్ పిన్ 523001. ఇక్కడ మనం ప్రింట్ అంటే డైరెక్ట్గా మనం ఎన్వలప్ పెట్టేస్తే డైరెక్ట్గా ప్రింటర్లో ప్రింట్ అనేది ఆప్షన్ వస్తుంది. లేదు మనం అసలు ఎలా వస్తుందో చూడాలంటే ఇక్కడ యాడ్ టు డాక్యుమెంట్ అంటే ఈ విధంగా ఎన్వలప్ కార్డ్ అనేది ఇక్కడ చూడండి, ఇది ఫ్రమ్, ఇది టు, ఈ విధంగా మనం డైరెక్ట్గా ఎన్వలప్ కార్డ్స్ అనేవి తయారు చేయవచ్చు. అలానే ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, మెయిలింగ్స్లో లేబుల్స్ ఎందుకంటే మనం జనరల్గా బిజినెస్ కార్డ్స్ కానీ ఇక్కడ మన ఆప్షన్స్లోకి వెళ్ళేసి మనకి ఏం కావాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి, పేజీ లేబుల్స్, మనం ఇక్కడ 34 లేబుల్స్ అని తీసేసుకొని ఇక్కడ ఓకే ప్రెస్ చేసి అక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలన్నది ఇక్కడ చూస్తే సరిపోతుంది. డిజిటల్ తెలుగు టెక్స్. ఓకే, పెట్టేసి న్యూ డాక్యుమెంట్ అంటే ఈ విధంగా లేబుల్స్ అనేవి దీన్ని ప్రింట్ చేసుకొని డైరెక్ట్గా మనం లేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే. ఇవన్నీ మెయిలింగ్ పర్పస్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక లెటర్ తయారు చేస్తాం, అదే ఒక 50 మందికి సెండ్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, లెటర్, ఈమెయిల్ సర్వీసెస్, ఎన్వలప్సా, లేబుల్సా, మనం ఏం పంపాలి. ఇక్కడ సపోజ్ ఈమెయిల్ మెసేజ్ అనుకో, ఈ విధంగా వస్తుంది. లెటర్స్ అంటే ఈ విధంగా వస్తుంది. సపోజ్ ఒక లెటర్ మనం ఒక 4 ఎదురుకి ఎలా సెండ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి టైప్ న్యూ లిస్ట్ అనేది తీసుకోండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని చూడండి, మన అడ్రస్ లిస్ట్ అనేది ఒకటి కొన్ని ఇచ్చాడు. ఇవన్నీ మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ మనకు కావాల్సినవి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్ అని ఒకటి కనపడుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. ఇది అవసరం లేదు, డిలీట్ అంటే ఎస్, డిలీట్ అయిపోతుంది. లేదా కీబోర్డ్లో డిలీట్ వై, ఎస్, వై అంటే ఎస్, డిలీట్ ఎస్, డిలీట్ ఎస్, డిలీట్ ఎస్ అంటే ఈ విధంగా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏం కావాలి, నేమ్, ఓకే, నెక్స్ట్ హౌస్ నంబర్, ఓకే, మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓన్లీ మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్ మట్టుకే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్, అలానే విలేజ్, అలానే స్టేట్ కావాలంటే స్టేట్ కూడా యాడ్ చేయండి, స్టేట్. ఓకే, ఓకే ప్రెస్ చేసి ఇప్పుడు ఓకే అనండి. ఇక్కడ చూడండి, మన నేమ్, హౌస్ నెంబర్, పిన్, విలేజ్, స్టేట్ మనం ఎంటర్ చేసిన ఈ 5 ఫీల్డ్సే వచ్చాయి. ఇక్కడ మనం ఎంటర్ చేయండి, నేమ్ సురేష్,
ట్యాబ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ మనం నెక్స్ట్ వెళ్ళిపోతాం. ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హౌస్ నెంబర్ 112 పిన్ 523001 విలేజ్ ఒంగోల్ ట్యాబ్ స్టేట్ ఏపీ. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ గడిలోకి వెళ్ళిపోతాం. హౌస్ నెంబర్ 112 ఏదో సంథింగ్ 523001 గుంటూరు ఏపీ. నెక్స్ట్ వచ్చేసి రమేష్ ట్యాబ్ హౌస్ నెంబర్ పిన్ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి టిఎస్. ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక ఓకే మీద దీన్ని సేవ్ చేయాలి. డెస్క్టాప్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, లిస్ట్, ఎంటర్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సపోజ్ ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఎంటర్. ఈ మెసేజ్ వచ్చేసి మనం ఇప్పుడు నేను ఎంటర్ చేసిన వాళ్ళకి మొత్తానికి మనం ఒకేసారి ఎట్ ఎ టైం సెండ్ చేయాలి అంటే ఇవన్నీ కూడా అవే. ఇక్కడ గ్రీటింగ్ లైన్స్ అది ఎలా చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అని చూడండి. ఇక్కడ మనం ఎంటర్ చేసినవి వచ్చినాయి. నేమ్ ఎంటర్. ఎందుకంటే ఇది 1 by 1 రావడానికి, ఒకదాని కింద ఒకటి రావడానికి. నెక్స్ట్ హౌస్ నెంబర్ ఎంటర్. నెక్స్ట్ పిన్ ఎంటర్. విలేజ్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఎంటర్. ఓకే. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఆప్షన్స్ వాడు ప్రీవ్యూస్, ఫైండ్ రిసెప్షనిస్ట్, ఇవన్నీ 1 by 1 చెక్ చేయండి. మీకు గ్రీటింగ్ లైన్ ఏదైనా మనం యాడ్ చేయాలంటే గ్రీటింగ్ లైన్. ఇప్పుడు ఎలా మనం సెండ్ చేయాలి అంటే ఇక్కడ ఫినిష్ అండ్ మెర్జ్లోకి వెళ్ళండి. ఓకే. ప్రింట్ డాక్యుమెంటా లేకపోతే మనం ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఎంతమందికి వెళ్ళాలి. సపోజ్ మనం ఒక 100 పేర్లు మనం లిస్ట్ చేసేది ఉంటే 1 నుంచి 10 లేదా 20 నుంచి 30 వరకు, లేదా ఆల్ కావాలంటే ఇక్కడ ఓకే ప్రెస్ చేసి ఆల్ అంటే చూడండి ఇక్కడ మనకి మనం ఎంటర్ చేసిన 3 పేర్లు సురేష్ ఒంగోలు ఏపీ. కానీ ఒకే అడ్రస్, నేను ఒకే మ్యాటర్ ప్లస్ గుంటూరు. నేను 3 ఎంటర్ చేశాను కాబట్టి ఈ 3 మనకి సెండ్ అయింది. ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.